రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ విషయంలో దేశంలోనే కాదు విదేశంలోనే కాదు పాకిస్తాన్ సహా యావత్ ప్రపంచంలో దృక్పథంలో మార్పు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఎస్ సదస్సు. యుఎన్జిఎస్ సదస్సులో టర్కీ దేశాధ్యక్షుడైనటువంటి అర్దోగాన్ మాట్లాడటానికి వచ్చినప్పుడు అందరూ ఆసక్తిగా వినడానికి కూర్చున్నారు. ఎందుకంటే అర్దోగాన్ 2019 నుంచి తన ప్రతి యుఎన్జిఎస్ స్పీచ్లో, యుఎన్ జనరల్ అసెంబ్లీ స్పీచ్లో కశ్మీర్ గురించి ప్రస్తావిస్తున్నారు. కశ్మీర్లో ప్లెబిసైట్ జరగాలని కోరుకుంటున్నారు. కశ్మీర్ పాకిస్తాన్లో చేరాలని కోరుకుంటున్నారు. భారతదేశం నుంచి కశ్మీర్ వేరు కావాలని కోరుకుంటున్నారు. అలాంటిది ఈసారి ఏం మాట్లాడతారని చెప్పి అందరూ జాగ్రత్తగా వినటానికి కూర్చున్నారు. అర్దోగాన్ మాట్లాడారు, ప్రసంగించారు, చేతులు ఊపారు, కాగితాన్ని రెపరెపలాడించారు, ప్రసంగం ముగించారు, ధన్యవాదాలు చెప్పారు, వెళ్ళిపోయారు. కశ్మీర్ ప్రస్తావన లేదు. పాకిస్తాన్ తరువాత ఈరోజు కశ్మీర్ గురించి మాట్లాడేటటువంటి, పాకిస్తాన్కి మద్దతుగా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడే ఏకైక దేశమైన టర్కీ, ఆ టర్కీ దేశాధ్యక్షుడు యుఎన్జిఏలో చేసిన ప్రసంగంలో కశ్మీర్ ప్రస్తావన లేదు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ మన ఇస్లామిక్ మిత్రుడు, ఇస్లామిక్ ఉమ్మతికి చెందినటువంటి వాడు, మనకి వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు, ఎందుకు మాట్లాడలేదు? రకరకాలుగా పాకిస్తాన్ మీడియా రెక్కలు కొట్టుకోవడం టపటపలాడించడం మొదలుపెట్టింది, హడావుడి పడిపోవడం మొదలుపెట్టింది, బీపీ షుగర్లు తెచ్చేసుకోవడం మొదలుపెట్టింది. అర్దోగాన్ మాత్రము కశ్మీర్ గురించి మాట్లాడకుండా వెళ్ళి తన స్థానంలో తాను కూర్చున్నాడు. యుఎన్జిఏలో మొట్టమొదటిసారి ఒకే ఒక్క దేశం, అది పాకిస్తాన్. పాకిస్తాన్ మినహా మరొక దేశం కశ్మీర్ గురించి మాట్లాడలేదు. అంటే పూర్తి ప్రపంచ వేదికల పైన పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో పూర్తిగా ఒంటరైపోయింది. టర్కీ కూడా మాట్లాడటం లేదు. టర్కీ ఎందుకు మాట్లాడటం లేదు? దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, టర్కీకి శత్రువైనటువంటి గ్రీకుకు, అదేవిధంగా టర్కీ మద్దతిస్తున్నటువంటి అజర్బైజాన్కు శత్రువు అయినటువంటి ఆర్మీనియాకు భారతదేశం ఆయుధాల సరఫరా చేస్తోంది. ఈ 2 దేశాలు బలపడ్డట్టయితే అటు అజర్బైజాన్ దెబ్బతింటుంది, ఇటు టర్కీ దెబ్బతింటుంది. కాబట్టి టర్కీ సైనికంగా ఈ ఒత్తిడికి తలొగ్గింది. దీనికన్నా పెద్ద కారణం ఉంది. అదేంటంటే టర్కీ తన దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు బ్రిక్స్లోకి రావాలనుకుంటుంది. బ్రిక్స్లో BRIలో ఈ ఐ ఏదైతే ఉందో అది ఇండియా. బ్రిక్స్లోకి గనక టర్కీ రావాలన్నట్లయితే టర్కీకి ఇండియా మోకాలడ్డవచ్చు. ఇండియా గనక అభ్యంతరం వ్యక్తం చేస్తే టర్కీ ఎప్పటికీ బ్రిక్స్ మెంబర్ కాలేదు. కాబట్టి బ్రిక్స్ మెంబర్ కావాలంటే ఏం చేయాలి? బ్రిక్స్ మెంబర్ కావాలంటే భారత్తో దోస్తీ చేయాలి. ఇస్లాం ఈ రకరకాల కబుర్లు ఏవైతే టర్కీ చెప్పిందో అవి ఈ కొద్దిపాటి లీరాల దగ్గర, లేకపోతే వాళ్ళ యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ దగ్గరకు వచ్చేటప్పటికీ టర్కీ కశ్మీర్ని మర్చిపోయింది. ఏదేమైనప్పటికీ పాపం పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేసింది టర్కీ. తన స్వార్థం కోసం, తన ఆర్థిక వ్యవస్థ కోసము కశ్మీర్ వ్యవస్థ ఇష్యూని 2019 నుంచి మాట్లాడుతున్న ఇష్యూని ఒక్కసారిగా పక్కన పెట్టేసింది. ఇంకా తమాషా ఏంటంటే 2వ విడత పోలింగ్ కశ్మీర్లో జరిగింది. మొదటి విడత దాదాపు 57% పోలింగ్ జరిగితే 2వ విడతలో కూడాను దాదాపు 57.03% పోలింగ్ జరిగింది. దాదాపు అదే రేట్లో పోలింగ్ జరిగింది. దీనిలో జమ్మూ ప్రాంతంలో 4 నియోజకవర్గాల పోలింగ్ జరిగింది. ఇవన్నీ కూడా ఉగ్రవాదం బాగా ఎక్కువగా ఉన్నటువంటి పూంచ్, రియాసీ, రజౌరీలో ఉన్నాయి. 70% తక్కువ పోలింగ్ ఎక్కడా జరగలేదు. అంటే ఉగ్రవాదాన్ని జమ్మూ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇక కశ్మీర్ విషయానికి వస్తే, కశ్మీర్లో పోలింగ్ జరిగినటువంటి చాలా చోట్ల ఉగ్రవాదం బాగా పెచ్చరిల్లినటువంటి చరారే షరీఫ్తో సహా అన్ని చోట్ల, బద్గాం, చరారే షరీఫ్ అన్ని చోట్ల కూడాను 60%, 57%, 59% పోలింగ్ జరిగింది. ఈ 2వ విడత పోలింగ్ జరుగుతున్నప్పుడు భారతదేశం ఒక 15 దేశాల రాయబారుల్ని 2వ విడత పోలింగ్ చూడటానికి జాడీబల్ ఇటువంటి కొన్ని నియోజకవర్గాలకు తీసుకెళ్ళింది.
అందులో అమెరికా, మెక్సికో, నార్వే, సింగపూర్, నైజీరియా, రువాండా, పనామా, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, ఫిలిప్పీన్స్, రువాండా, సొమాలియా వంటి దేశాలకు చెందినటువంటి డిప్లొమాట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రజల ఆసక్తిని, ఓటింగ్లో పాల్గొనాలన్న ప్రజల ఆసక్తిని చూశారు, ఓటింగ్ యొక్క అరేంజ్మెంట్స్ని చూశారు, ఎటువంటి ఒత్తిడి, భయము, పక్షపాతం లేకుండా నిర్భయంగా ప్రజలు వచ్చి ఓటు వేయటం చూశారు. చూసిన తర్వాత ముక్త కంఠంతో ఒకే ఒక మాట అన్నారు, ఫ్యాంటాస్టిక్. ఇండియాలో ఎలక్షన్ని నిర్వహించే వ్యవస్థ ఫ్యాంటాస్టిక్, కశ్మీర్లో ప్రజల స్పందన ఫ్యాంటాస్టిక్, కశ్మీర్లో వేర్పాటువాదం కానీ, కశ్మీర్లో విచ్ఛిన్నవాదం కానీ, ఉగ్రవాదం కానీ లేవు అని చెప్పి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ కూడా 15 దేశాల రాయబారుల్ని తన దేశంలోని టూరిజంని ప్రమోట్ చేయడానికి తీసుకెళ్ళింది. స్వాత్ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. స్వాత్ వజీరిస్తాన్ ప్రాంతానికి తీసుకెళ్తే అక్కడ జహానాబాద్ అనే చోట ఈ డిప్లొమాట్స్ మీద దాడి జరిగింది. దాడి జరిగేటప్పటికీ చావు తప్పి కన్నులొట్టపోయి వాళ్ళందరూ కూడాను తిరిగి వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి రామని చెప్పేసేసి విమానాలు పట్టుకుని వెళ్ళిపోయారు. సో మొత్తం మీద కశ్మీర్ కథ, మన దేశంలో పోలింగ్ శాతం పెరుగుతోంది, ప్రజలు ఓటు వేయడానికి నిర్భయంగా ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు వస్తున్నారు, ప్రజాస్వామ్యంగా అవైలబుల్ ఆప్షన్ని ఉపయోగించుకుంటున్నారు. పాకిస్తాన్ 15 మంది రాయబారుల్ని తీసుకెళ్ళి టూరిజం ప్రమోట్ చేద్దామని భంగపడితే, మన దేశంలో 15 దేశాలు, వేరే వేరే దేశాలు రాయబారుల్ని తీసుకెళ్ళి మనం పోలింగ్ ఎలా జరుగుతుందో వాళ్ళకి ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా వాళ్ళంతటా వాళ్ళు చూసేలా చేశాం. కండక్టెడ్ టూర్ కాదు. మూడవది, అంతర్జాతీయ వేదిక పైన టర్కీ స్వరం మార్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ వెంట నిలిచిన ఏకైక దేశము ఇప్పుడు కశ్మీర్ గురించి మాట్లాడలేదు. ఇక పాకిస్తాన్కి పాపం ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. టీవీల్లో అయితే నానా హడావిడి చేసేసుకుంటున్నాయి అక్కడి ఛానల్స్. మొత్తం మీద పాకిస్తాన్కి ఇంకా కశ్మీర్ విషయంలో చేతులు కడుక్కోవాల్సినటువంటి, చేతులు తిలోదకాలు వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అర్థమైపోయింది. తమాషా ఏంటంటే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడాను ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి నియంతృత్వాన్ని చూసి కంపేర్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్కి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.